అప్పట్లో మా నాన్నగారు కొన్న ఫ్యాన్ ఇది. ఇప్పటికీ తిరుగుతుందంటే మీరు నమ్ముతారా అసలు? నిజంగా దాదాపు ఇది కొని 20 ఇయర్స్ పైనే అయిపోయుంటుంది. కానీ ఇప్పటికి చూడండి ఎంత బాగా పనిచేస్తుందో. నిజంగా చాలా బాగా మంచి గాలి కూడా వస్తుందనమాట. హలో అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో వచ్చి హోమ్ టూర్ చేయబోతున్నా. ఏంటండి ఎన్ని సార్లు చేస్తారు మీ పాత ఇల్లును హోమ్ టూర్ అంటారా? అదేం కాదండి. ఒకసారి చెప్పా గదా! మా నానమ్మ మా కోసం ఒక చిన్ని ఇల్లు కట్టించింది అనేసి. సో, ఆ ఇంటిని ఇప్పుడు మీకు చూపించబోతున్నా. ఈ ఇల్లయితే మా బాబాయ్ ఇంటి పక్కనే ఉంటుందనమాట. ఈ చిన్ని ఇల్లు మా నానమ్మ ఉండేటప్పుడు కట్టించారు. మా కోసం, నాకు, మా తమ్ముడు కోసం ఇల్లయితే కట్టించారు. ఈ ఇల్లు కట్టడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు పాతిల్లు ఉంది కదా, అక్కడ చాలా మంది అందరూ చనిపోయారు. తర్వాత నాకు కూడా ఏజ్ అయిపోతుంది. చనిపోతే మీరు ఇంట్లో ఉండలేరు చిన్నపిల్లలు కదా అనేసి మా నాన్నమ్మ ముందే ఆలోచించి మా చిన్నాన్న ఇంటి పక్కన కొంచెం స్థలం ఉంటే అక్కడ మా కోసం చిన్ని ఇల్లు అయితే కట్టించారనమాట. ఇదే ఆ ఇల్లు అయితే చూడండి. బయట అయితే ఇట్లుంటది. కాకపోతే ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం వాటర్ వస్తే ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. ఎందుకు ఇట్లా వాటర్ వస్తాయంటే మా చిన్నాన్న ఇంటికి మా ఇంటికి కొంచెం సందు పెట్టాలనేసి కొంచెం సందు పెట్టారనమాట. దాని వలన అంతా నీళ్ళు అన్ని కారిపోతూ వస్తుంటాయి. ఇదే మెయిన్ డోరు. ఈ డోర్ గురించి చెప్పాలంటే ఈ డోర్ కొనిచ్చింది మా నానమ్మ వాళ్ళ చెల్లి అన్నమాట. ఆమె గుర్తుగా 5,000 పెట్టి తలుపు అయితే అప్పట్లో కొనిచ్చారు. ఈ ఇల్లేం చూడడానికి చాలా పెద్దదేం కాదు, చాలా చిన్నది. ఇదే అన్నమాట వంటగది. చూడండి, పాత్రలన్నీ పెట్టుకోవడానికి ఒక 4-5 కడబండ్లు ఉంటాయి. ఇక్కడ గ్యాస్ పెట్టుకోవడానికి అండ్ ఈ సింక్ లో అయితే పాత్రలు అట్లేం కడగలేము. ఓన్లీ హ్యాండ్ వాష్ చేయాలి. ఎందుకంటే బయట పెద్ద గుంతేం తొగలేదు, చిన్న గుంతే తొగారనమాట. ఇక ఈ వంటగదిలో ఒకే ఒక కిటికీ ఉందన్నమాట. ఆ కిటికీ కూడా చూడండి పగిలిపోయింది కొంచెం. అయితే వర్షానికి దీనికి మొత్తం. ఇంకా ఇక్కడ ఎందుకు వగలగొట్టామంటే ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి సరిపోలేదన్నమాట. అందుకనేసి ఫ్రిడ్జ్ అటు సైడ్ రూమ్ లో పెట్టేవాళ్ళం. కానీ అక్కడ అడ్డం అనిపించి ఇక్కడ పెట్టాలంటే ఇంకా ఇక్కడ కూడా అడ్డం అనిపిస్తే ఆ కొంచెం రాయిని పగలగొట్టేసి అక్కడైతే ఫ్రిడ్జ్ పెట్టామన్నమాట. అండ్ ఇక్కడ అయితే ఇంకా చూడండి, ఇప్పుడైతే దీన్ని స్టోర్ రూమ్ లాగా వాడేస్తున్నాం. ఎందుకంటే ఇంట్లో మేము ఉండటం లేదు కదా ఇప్పుడు. అందుకనేసి స్టోర్ రూమ్ లాగా అన్ని శనక్కాయలు గాని పంటకు సంబంధించి అన్ని ఇక్కడే పెట్టేస్తున్నాము, ఖాళీగా ఉంది కదా అని. ఒకప్పుడు ఏం చేసే వాళ్ళం అంటే, ఇప్పుడు మేము ఉన్నాం కదా పాత ఇల్లు, ఆ ఇంట్లో పెట్టే వాళ్ళం అన్ని కూడా స్టోర్ రూమ్ లాగా వాడేసే వాళ్ళం. కానీ ఇప్పుడు ఇల్లు ఖాళీగా ఉందనేసి ఇంట్లో పెట్టేస్తున్నాం అనమాట. ఇక్కడ చూస్తున్నారా మొత్తం చిల్లిపోయింది. అండ్ వర్షం వస్తే మాత్రం మా పాత ఇల్లు ఎట్లయితే కారుతుందో ఈ ఇల్లు కూడా సేమ్ చూడండి. మొత్తం వర్షం పడినప్పుడు కాడినవి ఇవంతా. ఎందుకంటే మా చిన్నాన్న ఇంటికి మా ఇంటికి కొంచెం గ్యాప్ ఉందన్నమాట, సందు ఉంది. ఎందుకంటే కలిపి కట్టకూడదు అన్నారు వాస్తు ప్రకారం. అందుకనేసి కొంచెం గ్యాప్ పెట్టడం వల్ల వర్షం పడితే మధ్యలో సందులో వెళ్ళి ఆ నీళ్లు మొత్తం ఇట్లా కారిపోతూ ఉంటాయి అనమాట. సో చాలా ఇబ్బంది అవుతుంది. మేము ఉండేదే చిన్న ఇల్లు, పడుకోవడానికి చాలా కష్టపడే వాళ్ళం. ఎందుకంటే ఒక చుక్కలు నీళ్ళన్నా కారితే ఏదైనా పాత్ర పెట్టి ఏమైనా చేయొచ్చు. ఇట్లా చూడండి నీళ్ళు మొత్తం గోడల నుంచి ఇట్లా కిందకి కారుతూ ఉంటాయి అనమాట. వర్షం పడితే ఈ గోడ సైడ్ ఎక్కువగా నీళ్లు కారేవి తప్ప ఇటు వంట చేసే సైడ్ ఏం కారేది కాదు. కాకపోతే కిటికీల నుంచి అయితే నీళ్లు పడేవి. ఇంకోటి చెప్పాలి, నానమ్మ ఉన్నప్పుడు తలుపు ఒకటి, కిటికీలు ఓన్లీ కమ్మీలు మాత్రం వేపించారు, డోర్లు ఏం వేపించలేదు. మళ్ళీ మా తమ్ముడు నేను కూలి పనికి వెళ్ళిన తర్వాత అప్పుడు డోర్లు అయితే వేపించుకున్నాం అనమాట. అంతకు ముందు డోర్లు ఉండేవి కాదు కిటికీలకైతే. ఇక ఈ రెండో గది అనమాట. లోపల ఈ గోడ కూడా చూడండి మొత్తం వాటరే వస్తుంటాయి. ఇక్కడ ఎందుకంటే స్విచ్ బాక్స్ కూడా ఉంది కదా, వర్షం పడినప్పుడు ఎంత శాఖ కొడుతుందో అని ఎంత భయపడి వేసే వాళ్ళము. అయినా సరే అది శాఖ ఏం కొట్టేది కాదు. వాటర్ దాంట్లో పోకపోవడం వల్ల ఏం శాఖ కొట్టలేదు అనమాట. సో మొత్తం ఈ ఇల్లు కూడా ఇటు సైడ్ ఏం నీళ్లు కారదు, ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే వాటర్ అంతా కారుతుంది అనమాట. ఇక ఇది చూడండి మొత్తం షోకేస్ లాగా అప్పుడు టీవీ పెట్టుకోవడానికి దానికోసం అని మా నాన్నమ్మ ఇదైతే చేపించారు. చిన్న ఇల్లు కదా, మళ్ళీ సపరేట్ గా బీరువాలు అట్లా పెట్టడానికి కుదరదు అనేసి బట్టలు పెట్టుకోవడానికి కూడా సేమ్ ఈ షోకేస్ లోనే అనమాట. ఇటు సైడ్ మా తమ్ముడు బట్టలు, ఇటు సైడ్ నా బట్టలు పెట్టుకునేదాన్ని. ఇంకా పైన ఏమైనా వస్తువులు ఉంటే అది పెట్టుకునేదాన్ని. ఇక ముఖ్యంగా చెప్పాల్సింది ఫ్యాన్ గురించి. ఈ ఫ్యాన్ మా నాన్న అన్నమాట, అంటే చనిపోయారు కదా మా నాన్న, ఆయన ఆయన తెచ్చిన ఫ్యాన్ అయితే ఇది అనమాట. నేను చెప్పాను కదా మా ఇంట్లో ఉంది, మళ్ళీ చూపిస్తానని. మా హోమ్ టూర్ పాత ఇల్లు హోమ్ టూర్ చేసినప్పుడు ఇదే అనమాట ఆ ఫ్యాన్ అయితే. ఇప్పటికి చూడండి ఎంత మంచిగా తిరుగుతుందో. రెక్కలు కూడా చూసారా ఎంత పొడవుగా ఉన్నాయో. ఇప్పటి ఉండే ఫ్యాన్లకి చిన్న రెక్కలు కదా, అప్పుడెప్పుడో చూడండి తెచ్చిన ఫ్యాన్ నిజంగా ఇప్పటికీ చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇది మా నాన్న చేతి అనేసి మేము ఇప్పటికీ ఈ ఫ్యాన్ అయితే పోగొట్టుకోలేదు, ఇప్పటికీ యూజ్ చేస్తున్నాం. సో ఇవే అనమాట మా చిన్న ఇల్లు అయితే. ఇక్కడ ఒక కిటికీ ఉందన్నమాట. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకునే వాళ్ళం ముందైతే. పక్కనే కిటికీ రోడ్డు కనిపిస్తుంది.
పక్కన చెట్లు కూడా ఉన్నాయి, చిన్న గార్డెన్ లాగా చెట్లు కూడా ఉన్నాయి అనమాట. ఇక్కడైతే ఫ్రిడ్జ్ పెట్టుకునే వాళ్ళం, కానీ మాకు చాలా ఇబ్బంది అయ్యేది పడుకోవడానికి, చిన్న ఇల్లు కదా కొంచెం ఇబ్బంది అనేసి అటు సైడ్ చూపించా కదా అటు సైడ్ పెట్టుకున్నాం. మళ్ళీ అయితే ఇక ఇటు సైడ్ షోకేస్ లోనే మొత్తం బట్టలు గాని లేకపోతే దేవుడిని గాని పెట్టుకునే వాళ్ళం. ఇద్దరికైతే సరిపోతుంది, కాకపోతే వర్షం పడినప్పుడే అనమాట మొత్తం నీళ్లు కారడం, పడుకోవడానికి కష్టం అయిపోతుంది. కొంచెం కష్టంగానే గడిపాం. ఈ ఇంట్లో వచ్చి మేము 5 సంవత్సరాలు కూడా సరిగా ఉండలేదు. వచ్చిన 1 ఇయర్ లోపే నానమ్మకి హెల్త్ బాగాలేకపోయింది. నానమ్మకు క్యాన్సర్ అనేసి ఇంకా నానమ్మ ఇక్కడ వీధి పక్కనే ఇల్లు కదా ఉంటే బాగుండదు, అందరూ చూసి వేరేలా ఫీల్ అవుతారనేసి నానమ్మ ఇంట్లో లేకుండా పాతింట్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఇక నానమ్మని చూసుకోవడానికి మేమైతే ఇల్లు వదలలేదు, ఇంట్లోనే ఉన్నాం. ఇంట్లో వంట చేసుకొని పోయి నానమ్మకు పెట్టి అక్కడే నానమ్మ ఉంటే అక్కడ నైట్ అక్కడే పడుకునేదాన్ని, తమ్ముడు మాత్రం ఇంట్లో ఒకడే పడుకునేవాడు. అట్లా సంవత్సరం పాటు గడిచింది. సంవత్సరం తర్వాత నానమ్మ చనిపోయింది. ఇదే అనమాట ఇట్లా మా చిన్నాన్న ఇల్లు తర్వాత చూపిస్తాను. ఈ ముందరైతే గార కొంచెం ఉంటది, ఇక అక్కడ చూస్తున్నారు బ్లూ కలర్ లో అది మా ఇల్లు అనమాట. ఇప్పుడు మేము ఉంటున్నాం కదా పాత ఇల్లు. సో అన్ని దగ్గర అనమాట. ఇంకా ఇల్లు అయితే చూసేశారు కదా, ఇదైతే బయట అనమాట. ఈ ఇంట్లో ఉన్నప్పుడు నేను చెట్లు అయితే చాలా బాగా పెంచేదాన్ని, పూల చెట్లు అన్నిటినీ కూడా ఈ వారం నుంచి ఆ వారం వరకు వేసి పెంచేదాన్ని. నాకు చాలా ఇష్టం చెట్లు పెంచడం. సో ఇక్కడైతే దానిమ్మ చెట్టు అప్పుడు ఒకటి వేసిన్నాం చూడండి, పెద్దదై కాయలు కూడా కాస్తుంది చెట్టు అయితే. సో చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఈ రోడ్డు పక్కన పిల్లలు అందరూ పెరికేస్తూ ఉంటారు. ఇప్పుడైతే ఇంటిని సరిగా చూడడం లేదు, ఎప్పుడైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాం, లేకపోతే మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి పక్కనే క్లీన్ చేస్తూ ఉంటుంది మా పిన్ని అప్పుడప్పుడు. ఇక పైన కూడా ఒక చిన్న ఇల్లులా కట్టాలని ఆలోచించాం, కానీ సగం కట్టి కొట్టేయాల్సి వచ్చింది. ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ మా బాబాయ్ వాళ్ళు ఇల్లు చూపించినప్పుడు చూపిస్తాను. ఇదే అనమాట ఇల్లు అయితే బయట బ్యాక్ సైడ్ అనమాట, పక్కనే ఉంది కదా ఇటుకరాలతో కట్టిన ఇల్లు లాగా, అదైతే మా బాబాయ్ వాళ్ళ ఇల్లు. సో రెండు జాయింట్ చేసి కట్టారు, కొంచెం సందు విడిచారు అంతే. చూడండి అక్కడ కనిపిస్తుందా, అన్ని బట్టలు వేసి ఉన్నారు. సో ఆ సందు ఎందుకంటే ఖచ్చితంగా అట్లా సందు పెట్టాలి అనేసి అన్నారు, దానికోసం అని సందు కొంచెం పెట్టి కట్టడం వల్లే ఇప్పుడు ఇంట్లోకి నీళ్ళన్నీ కారుతూ ఉంటాయి. సో ఇదే అనమాట మా చిన్న ఇల్లు. 2 రూములు, ఒకటి వంటగది ఇంకోటి ఉండడానికి చిన్న గది అనమాట. మా నానమ్మ ఇద్దరికి చాలులే అంటే భయపడతారు కదా పాత ఇంట్లో ఉంటే అనే చిన్న ఉద్దేశంతో ఆమెకున్న డబ్బుతోనే మాకైతే ఈ చిన్న ఇల్లు అనేది కట్టించడం జరిగింది. ఈ ఇల్లు కట్టడానికి మా నాన్నమ్మ ఎంతో కష్టపడింది. దాదాపు 1 ఇయర్ పట్టిందనమాట ఇంత చిన్న ఇల్లు కట్టడానికి. ఎందుకంటే డబ్బు సరిపోక ఉన్నప్పుడు కొంచెం కొంచెం కడుతూ అట్లా చేశామన్నమాట. ఎంతో కష్టంగా మా నాన్నమ్మ మాకి కట్టించిన ఇంట్లో మా నాన్నమ్మ కనీసం 6 మంత్స్ కూడా ఉండలేకపోయింది, హెల్త్ బాగాలేక. పాత ఇంట్లోనే ఉండి ఈ ఇంట్లో కొత్తగా వచ్చారు పిల్లలు, ఈ ఇంట్లో నుంచి చనిపోతే ఈ ఇంట్లో కూడా భయపడిపోతారు అనేసి పాత ఇంట్లోనే ఉండి తన ప్రాణాలు అయితే విడిచిపెట్టింది. సో మేమైతే 5 ఇయర్స్ అయితే ఇంట్లో ఉన్నాం. ఈ ఇల్లు ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయాము మళ్ళీ పాత ఇంట్లోకి అంటే ఒక కారణం వచ్చి ఇట్లా వర్షం పడినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. పైగా మంచం అలాంటివి వేయాలి, లేకపోతే కుర్చీలు ఒక 5-6 మంది వచ్చారు, కుర్చీలు వేయాలన్నా చాలా కష్టం అయ్యేది. తిరగడానికి కూర్చోడానికి కూడా ఇబ్బంది అయ్యేది. ఇంత చిన్న ఇంట్లో చేయడం కాపురం అంటే కొంచెం కష్టంగా అనిపించింది. అందుకే పాత ఇల్లు కొంచెం పెద్దది కదా, సో కొంచెం ఎక్కువ స్పేస్ ఉంటది కాబట్టి అందుకే అక్కడికి వెళ్ళాం. ఇది అనమాట మా నాన్నమ్మ మా కోసం కట్టిన చిన్న ఇల్లు హోమ్ టూర్ అనేది. ఎట్లా అనిపించింది ఈ వీడియో ఖచ్చితంగా కామెంట్ చేయండి, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.